స్ట్రక్చర్స్. స్ట్రక్చర్ అనేది నార్మల్గా మనం వాడే ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఎన్హాన్స్డ్ వర్షన్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఆ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్కి సంబంధించిన వేరియబుల్స్ని ఎన్నైనా సరే గ్రూప్గా ఈ యొక్క స్ట్రక్చర్లో ప్లేస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ సంబంధించిన వేరియబుల్సే కాకుండా ఒక స్ట్రక్చర్లో ప్రాపర్టీస్ ప్లేస్ చేసుకోవచ్చు, అట్లానే మెథడ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఎనీవే ఇక్కడ స్ట్రక్ట్ అనే కీవర్డ్ ద్వారా స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుందండి. మరి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది ఒక స్ట్రక్చర్ని ఎలా డిక్లేర్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఇక్కడ స్ట్రక్ట్ అనే కీవర్డ్ ద్వారా ఇంటీజర్ అనే ఒక నేమ్ తోటి స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ వాల్ అనే ఒక నార్మల్ ఇంటీజర్ వేరియబుల్ ఉంది. మరి ఈ వాల్కి వాల్యూని సెట్ చేసేదానికి గెట్ చేసేదానికి ఇక్కడ వాల్యూ అనే ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసాం. సో ఇదేమో మామూలుగా ఫీల్డ్ లేదంటే వేరియబుల్, ఇదేమో ప్రాపర్టీ, మరి ఇదేమో మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ ఏం చేస్తుంది, జస్ట్ ఆ యొక్క వాల్యూని రీడ్ చేస్తుంది, రీడ్ చేసి రిటర్న్ చేస్తుంది అనమాట. కీబోర్డ్ ద్వారా వాల్యూని రీడ్ లైన్ అనే మెథడ్ ద్వారా రీడ్ చేసి వాల్యూని రీడ్ చేసిన వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎనీవే ఇక్కడితోటి స్ట్రక్చర్ అయిపోయింది. మరి మనం వేర్ కీవర్డ్ ద్వారా ఇక్కడ స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకోవచ్చు, ఇనిషియలైజ్ చేయొచ్చు. ఈ విధంగా చూడండి, ఇది స్ట్రక్చర్ తీసుకున్న ఒక వేరియబుల్ లేదంటే ఒక ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. మరి న్యూ ఇంటీజర్ మనం క్లాసెస్ ఎలా అయితే డిక్లేర్ చేసి అసైన్ చేస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా చేసాం. అయితే మెసేజ్ ఇచ్చాం, న్యాచురల్ డాట్ వాల్యూ అంటే ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఆ ప్రాపర్టీ ద్వారా వాల్యూని అసైన్ చేసేదానికి మనం ఇక్కడ రీడ్ అనే ఈ మెథడ్ని కాల్ చేయడం జరిగింది. చూడండి, నెక్స్ట్ లైన్లో కంటిన్యూ చేసాను, దీన్ని న్యాచురల్ డాట్ రీడ్ అని ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఆ న్యాచురల్ డాట్ వాల్యూ ఆ స్ట్రక్చర్లో ఉన్న ఆ స్ట్రక్చర్ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఏదో ఒక న్యాచురల్ నెంబర్ ఇవ్వండి, ఈ విధంగా ప్రింట్ అయింది. సో ఎనీవే ఇక్కడ స్ట్రక్చర్లో వేరియబుల్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ యాజ్ ఎ ప్రాపర్టీ. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే తెలుస్తుంది, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఒక డేటా టైప్ లాగా వాడుకోవచ్చు అన్నమాట. అంటే డేటా టైప్కి ఏముంటాయి, వాల్యూస్ని స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, ప్లస్ ఆ వాల్యూస్ని కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది.
ఎలాంటి వాల్యూ స్టోర్ చేయాలి దాంట్లో, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ వాల్యూని వేరియబుల్స్లో, ఇవంతా కూడా ఈ స్ట్రక్చర్లో మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ రియల్ అనే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వాల్ అనేది ఒక వేరియబుల్. మరి దీనికి వాల్యూని సెట్ చేసేదానికి వాల్యూ ప్రాపర్టీని ఇక్కడ సెట్ చేసేదానికి, రీడ్ చేసేదానికి గెట్ సెట్ తీసుకోవడం జరిగింది. అట్లానే రీడ్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, వాల్యూని రీడ్ చేస్తున్నాం. ఎనీవే ఒక కంప్లీట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. మరి ఈ స్ట్రక్చర్కి మనం వేరియబుల్స్ని ఇక్కడ తీసుకున్నాం. ఈ స్ట్రక్చర్ని డేటా టైప్ లాగా వాడాం, దానికి ఒక వేరియబుల్ని తీసుకున్నాం, లెర్న్ అనే వేరియబుల్ని. అట్లనే హెచ్జిటి అనే ఒక వేరియబుల్ని కూడా, ఇంకొక వేరియబుల్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ లెంత్ అనే ప్రాపర్టీ ద్వారా ఈ లెన్కి వాల్యూని సెట్ చేసి గెట్ చేస్తున్నాం. అట్లానే హైట్ అనే ప్రాపర్టీ ద్వారా దీనికి వాల్యూని సెట్ చేసి గెట్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రాపర్టీస్ చూడండి, రిటర్న్ టైప్ ఏమున్నాయి, రిటర్న్ టైపు లెంత్కి రియల్ అనేది ప్రాపర్టీ రిటర్న్ టైప్గా ఉంది, రియల్ అనే స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ కూడా అంతే, ప్రాపర్టీలో రియల్ టైప్గా రిటర్న్ టైప్గా ఆ స్ట్రక్చర్ని వాడుకోవడం జరిగింది. ఎనీవే ఇక్కడ క్రియేట్ రెక్టాంగిల్ అని ఒక మెథడ్ ఈ స్ట్రక్చర్లో తీసుకొని రియల్ అనే దానికి ఒక వేరియబుల్ లేదంటే ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నాం, ర్యాట్ అనేదాన్ని. సో ఎనీవే ఇక్కడ ఎంటర్ ది డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్, ఎంటర్ లెంత్ అని లెన్ డాట్ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ర్యాట్ డాట్ రీడ్, అట్లానే హైట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ర్యాట్ డాట్ రీడ్. ఓకే, అట్లా రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసిన వాల్యూస్ని వీటికి, ఈ రెండింటికి అసైన్ చేస్తాం. ఎందుకు, ఆల్రెడీ లెంత్లో హైట్లో ఏముంది, ఇక్కడ ఈ ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ద్వారా మనం వాల్యూస్ని అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలో మనం ఆర్ఈసిటీ అనే ఒక ఆబ్జెక్ట్ని దీనికి తీసుకోవడం జరిగింది, రెక్టాంగిల్కి. సో ఆర్ఈసిటీ డాట్ క్రియేట్ రెక్టాంగిల్ అని ఈ మెథడ్ని కాల్ చేసాం. కాల్ చేసిన తర్వాత వాటి యొక్క వాల్యూస్ ఈ విధంగా ప్రింట్ చేసాం. చూడండి, ఆర్ఈసిటీ డాట్ లెంత్ డాట్ వాల్యూ, అట్లనే ఆర్ఈసిటీ డాట్ హైట్ డాట్ వాల్యూ, అట్లనే పెరిమీటర్స్, అట్లనే ఏరియా, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. క్యాల్కులేట్ చేసి మరి ప్రింట్ చేస్తున్నాం ఈ పెరిమీటర్, ఏరియా అనే వాటిని. లెంత్, హైట్ ఇచ్చాము, మిగతా అన్ని క్యాల్కులేట్ అయ్యి ఈ విధంగా వచ్చాయి. ఓకే, మరి స్ట్రక్చర్ని రిటర్న్ టైప్ లాగా ఒక మెథడ్కి ఇవ్వచ్చు. అది మనం ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే తెలుస్తుంది. సో ఇందులో ప్రీవియస్ ప్రోగ్రాంలో లాగానే రియల్ అనే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి వాల్యూకి గెట్ టు సెట్ తీసుకున్నాం, రీడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్లో మనం ఇంతకు ముందర ప్రోగ్రామ్ లాగానే లెంత్, ఎల్ఈఎన్, హెచ్జిటి అనే వేరియబుల్స్ని రియల్ స్ట్రక్చర్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ప్రాపర్టీస్ని ఇంతకు ముందర లాగానే ఇచ్చాం. మరి ఇక్కడ క్రియేట్ రెక్టాంగిల్ ద్వారా యొక్క లెంత్,
అట్లానే హైట్ రీడ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ రిటర్న్ టైప్ని మనం చూడండి, గెట్ లెంత్ అనే ఈ మెథడ్కి రిటర్న్ టైప్గా రియల్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రీవియస్ మెథడ్లో చూడండి వాయిడ్ ఇచ్చున్నాం, ఇదేమో ఇది రియల్ని రిటర్న్ చేస్తుంది, రియల్ అనే స్ట్రక్చర్ని. మరి అది రిటర్న్ చేసేదానికి మనకు ఇందులో రియల్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి ret.value ఈక్వల్ టు ret.read అని దాంట్లో ఉన్న ఆ రీడ్ మెథడ్ని కాల్ చేస్తాం. రిటర్న్ ర్యాట్ అని అన్నాం. సో ఆటోమేటిక్గా ఇది స్ట్రక్చర్ని రిటర్న్ చేసినట్టు అర్థం అనమాట. ర్యాట్ అనేది దానికి ఆబ్జెక్టే కాబట్టి. ఓకే, ఆ విధంగా రిటర్న్ టైప్ని మనం ఇవ్వచ్చు. మిగతా ప్రోగ్రాంలో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇట్లా వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. అట్లానే పాసింగ్ స్ట్రక్చర్ యాజ్ ఆర్గ్యుమెంట్, ఒక స్ట్రక్చర్ని ఆర్గ్యుమెంట్ లాగా కూడా పాస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగానే తీసుకున్నాం. అయితే ఆర్గ్యుమెంట్ని మనం పాస్ చేయాలి. మరి ఇక్కడ షో క్యారెక్టరిస్టిక్స్ అనే ఈ స్టాటిక్ మెథడ్లో రెక్టాంగిల్ స్ట్రక్చర్ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసాం. సో మెయిన్ మెథడ్లో మనం ఇంతకు ముందరలాగా ఇట్లా ఇవన్నీ రాయకుండా వీటినంతా కూడా ఇక్కడే ఈ మెథడ్లో ప్లేస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్రెడీ RECT అనేది పారామీటర్గా ఉంది కాబట్టి RECT.length.value అట్లానే RECT.height.value అని ఈ షో క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనం వాటిని ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి మెయిన్లో కూడా సింపుల్గా షో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ RECT ఆబ్జెక్ట్ అని ఇస్తే ఆ వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. ఓకే,